బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నడ సీరియల్ నటి శోభితా శివన్న సూసైడ్ చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ కొండాపూర్ శ్రీరామ్ నగర్ లోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కర్ణాటకలోని హసన్ జిల్లా సక్లేష్పూర్ కు చెందిన శోభిత కన్నడలో పాపులర్ సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో నటించింది. అయితే పెళ్లి తర్వాత యాక్టింగ్ కు గుడ్ బై చెప్పిన శోభిత కొండాపూర్ శ్రీనగర్ లో తన భర్తతో కలిసి ఉంటుంది. హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో శోభితతో సుధీర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 2023 మే 21న వారు పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్ కు వచ్చి కొండాపూర్ శ్రీరామ్ నగర్ లో ఉంటున్నారు. సుధీర్ రెడ్డి హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇటీవల తెలుగు సీరియల్స్ తో పాటు సినిమాలో అవకాశాల కోసం శోభిత ప్రయత్నాలు చేస్తుంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో భర్తతో కలిసి భోజనం చేసిన శోభిత తన బెడ్రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. మరో బెడ్రూమ్ లో సుధీర్ రెడ్డి తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అందులోనే నిద్రపోయాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పని మనిషి వచ్చి శోభిత బెడ్రూమ్ డోర్ కొట్టగా ఆమె ఓపెన్ చేయలేదు. దీంతో సుధీర్ రెడ్డి డోర్ పలగొట్టి లోపలికి వెళ్లి చూడగా శోభిత ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శోభిత మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. మొత్తంగా అయితే మాత్రం ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతంలో అయితే మాత్రం కొంత విషాద ఛాయలు నెలకొన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు కొండాపూర్ శ్రీరామ్ నగర్ ప్రాంతంలో బ్లాక్ 3 లో నివాసం ఉంటున్నటువంటి అంటే కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి నటి శోభిత అయితే మాత్రం నిన్న బలవన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వివరాల ప్రకారం చూస్తే మాత్రం నిక్లేష్పూర్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి నిక్లేష్పూర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా శోభితాన్ని గుర్తించడం జరిగింది. అయితే శోభిత అటు కన్నడ చిత్ర పరిశ్రమలో కన్నడ బుల్లితెరతో పాటు ఇటు తెలుగు కొన్ని పలు సీరియల్లో కూడా ఆవిడ నటించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని సినిమాల్లో తెలుగు కన్నడ చిత్రాల్లో కూడా ఆవిడ నటించారు. అయితే గత సంవత్సర కాలం క్రితం తన ఒక ఏడాది క్రితం సరిగ్గా హైదరాబాద్ కు చెందినటువంటి సుధీర్ రెడ్డితో అయితే మాత్రం తనకు వివాహం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే మాత్రం అంటే కొత్త వివాహ జీవితం అనేటువంటిది సాఫీగా సాగినప్పటికీ కూడా ఎప్పుడైతే వివాహం అయిందో వివాహం అయిన దగ్గర నుంచి తను పూర్తిగా కూడా ఇటు చిత్ర పరిశ్రమ కానీ ఏ విధమైనటువంటి ఈ సినిమాల్లో నటించడం కానీ వీటన్నిటికీ చాలా దూరంగా ఉన్నారు. కానీ నిన్న ఇంట్లో ఉన్నటువంటి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి వారి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది కొంత తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం అసలు ఎందుకు ఈ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడాల్సినటువంటి పరిస్థితులు ఏమొచ్చినాయి అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. భర్త సుధీర్ రెడ్డిని అయితే మాత్రం ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం శోభిత డెడ్ బాడీ అయితే మాత్రం అంటే శోభిత మృతదేహం అయితే ఉస్మానియాలో ఉంది. ఉస్మానియాలో ఇవన్నీ కూడా పూర్తిగా పోస్ట్ మార్టం జరిగిన అనంతరం ఇక్కడ నుంచి బెంగళూరుకి తరలిస్తారు అన్నట్లుగా చెప్తున్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ.